సిల్తి చేపలు ఎలా ఉంటాయో మీరు ఎవరైనా చూసారా? సో మన వలకైతే వచ్చాయి. అన్నయ్య అయితే దాన్ని అయితే తప్పిస్తున్నాడు, తప్పించి డొక్కులోనైతే వేస్తున్నాడు. సో ఆ చేపలు అయితే మనకు ఈరోజు వేటలోనైతే వచ్చాయి. ఎందుకంటే నేను 2 రోజులు అయితే వేటకైతే వెళ్ళలేదు, 2 రోజులు 3 రోజులుగా నుంచి వేటకైతే వెళ్ళలేదు. ఈరోజు వేటలోనైతే మనకు సిల్తి చేపలు అయితే తగిలి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్కవమ్మను. కానీ మనం 2 రోజుల తర్వాత అయితే మనం వేటకైతే వచ్చాము. మళ్ళీ ఇంతకుముందు అయితే వేటకి వెళ్ళలేదు, అందుబట్టి నేను వీడియోలు అయితే పెట్టలేదు 2-3 రోజులు. సో మనం ఈరోజు అయితే వేటలోనైతే ఉన్నాం. మనకి సిల్తి చేపలు అనేవి వచ్చాయి, అన్నీ వల్లాగేసి అదైతే తప్పిస్తున్నాడు చూడండి. ఆ చేపలు అయితే వచ్చాయి, ఎందుకంటే ఇందాక వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చాయి చేపలు. అవి అవైతే చాలా జాగ్రత్తగా అయితే మనం తప్పించుకోవాలి. సో ఎందుకంటే అవి గుచ్చాయంటే చాలా ప్రమాదం. దాటి ముళ్ళు ఉంటాయి కదా, 3 ముళ్ళు అయితే ఉంటాయి పక్కలంటే. బీప్ మీద ఒక ముళ్ళు ఉంటుంది, అది గుచ్చిందంటే చాలా ప్రమాదం. అది గుచ్చి ఎప్పుడైతే గుచ్చుతుందో మళ్ళీ అప్పుడే తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా సరే పనిచేయదు, అంత డేంజర్. ఎందుకంటే అది విషమేం కాదు, కాకపోతే నిప్పు అనేది చాలా విపరీతంగా అంటే చాలా విపరీతంగా వస్తుంది. ఎందుకంటే అవి మాకు ఇంతకుముందు గుచ్చాయి, అందుబట్టి మేము చెప్తున్నాం. సో దీని పేరు అయితే సిల్తు అని అంటాం, సిల్తు చేప దీని పేరు. దీంట్లో ఇంకా ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. మన అంబూర్ మామ అయితే మీకైతే చెప్పమంటాడు ముఖ్యంగా చేప గురించి అయితే, అది ఎలాగ ఉంటుందో దాని పవర్ అనేది. సో దానికైతే మనమైతే చెప్తున్నానని నేను చెప్పాను. సో మనం వల అయితే దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. సో మన వలలాగైతే వెళ్ళిపోతాం, అది కట్ట కూడా కానొస్తుంది కదా, వల అయితే వస్తుంది. సో వల వచ్చేసిన తర్వాత ఇలా మూట వేసుకొని అయితే మనం వెళ్ళిపోతాం. అయితే చాలా వీడియోలో చెప్తున్నాను కదా. సో మనం వేట అయితే అయింది.